హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు టమాటో పెసరపప్పు కూర వండుకుందామండి. టమాటో పెసరపప్పు కూర ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది వండుకుందాము. ఈ పెసరపప్పు ఊకే పప్పు వేసే వండుకోవడం కాదు. టమాటాలో ఈ పెసరపప్పును ఒక 3 గంటలు నానబెట్టుకొని ఇది మిక్సీ పట్టుకొని దీన్ని చిన్న చిన్నగా బోండలాగానన్నా బజ్జీలాగానన్నా వేసుకొని ఇది టమాటాలు వేసుకొని కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసి చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఈ పప్పును పట్టుకుందాము. ఈ టమాటాను కడిగి చేసుకుందాము. పెసరపప్పును పట్టుకుందాము. ఇది మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, కొంచెము బరకగానే పట్టుకోవాలి. 3 గంటలు అయితే నానాలి. పప్పు నానినప్పుడే మంచిగా ఉంటుంది. కొంచెం వాటర్ లేకుండా వంపుకోవాలి. ఈ పప్పును వంపుకొని ఈ వాటర్ పడేద్దాము. వాటర్ లేకుండా వంపుకొని పప్పును మిక్సీలో వేసుకోవాలి. కొంచెము పప్పులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇది మిక్సీ పడదాము. పప్పుని ఇట్లా పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు కడిగి వేసుకుందాము. ఫస్ట్ బోండా వేసుకునేందుకు నూనె పోసుకుందాము. నూనె వేడిగానే ఇవి వేసుకుందాము. ఇప్పుడు ఇవి అన్ని సైడ్లు కాలేదాకా కాల్చుకోవాలి దూరగా. ఇట్లా కాలేదాకా కాల్చుకోలేదు. ఈ రకంగా కాల్చుకోవాలి. ఇవి పక్కకు తీసుకొని మిగతా పిండి కూడా వేసుకుందాము. అన్నీ కూడా ఈ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మాడిపోవద్దు. ఇప్పుడు కూరలకు నూనె పోసుకుందాము. సరిపోను సరిపోద్ది, ఒక గరిటెడు అయింది మనం కూర వేసుకున్న దాంతో. ఎందుకంటే నేను 1/2 కేజీ టమాటోల కంటే కొంచెం ఎక్కువ వండుతున్నా. ఒక చిన్న కప్పు పప్పు 1/2 కేజీ టమాటోల కంటే ఒక టమాటో ఎక్కువ దిగవచ్చు, 1, 2 అంతే సరిపోద్ది. ఇది మనం మీడియం సైజ్ గరిటెతో ఒక గరిటెడు అయింది. ఇది సరిపోద్ది. నూనె ఎక్కువ తక్కువ నూనెలు పోసుకోము మేము. ఎందుకంటే మీరు అనుకుంటారు కావచ్చు ఎక్కువ నూనెలు పోయేది అని అనుకుంటారు కావచ్చు, కానీ మేము వాడడం ఎక్కువ, సరిపోద్ది. ఆవాలు, జీలకర్ర, స్టవ్ సిమ్లో పెట్టుకుందాం.
ఇవి వేగంగానే ఉల్లిపాయలు వేసుకుందాము. ఏ పప్పులు ఏది అవసరం లేదు. పచ్చిమిర్చి వేసుకుందాము ఒక 3. ఉల్లి కాడలు, ఇవి ఉల్లి ఆకు అంటారు, ఉల్లి కాడలు అంటారు. మా తెలంగాణలో అయితే మేము ఉల్లి ఆకే అంటాము. ఇది పాతకాలం వంటే, ఇట్లా వండుకోవడం అయితే వెనకటి వాళ్ళు వండుకునేది చాలా. ఇంకా ఈ ఉల్లి ఆకుతో కూడా టమాటా కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈరోజైతే ఈ ఉల్లి ఆకుతో, ఈ టమాటాతో, ఈ అది పెసరపప్పు బోండంతో వండుతాను. పసుపు వేసుకుందాము కొంచెము. ఈ తాలింపు అంతా దూరగా వేపుకుందాము. ఇది కొద్దిసేపు మంచిగా దూరగా వేగాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఈ ఉల్లాకు ఇవన్నీ కూడా వేగాలి. అల్లము వెల్లుల్లి పేస్టు, ఈ తాలింపు అంతా కొంచెం ఇట్లా వేగినాక ఇది వేసుకోవాలి. లేకుంటే ఫస్ట్ వేసుకుంటే అడుక్కు గిన్నె కంటుకుంటుంది. అందుకే ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాక కొద్దిసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొద్దిసేపు వేగనియాలి. ఇట్లా దూరంగా మంచిగా అన్నీ వేగాలి. వేగినప్పుడే ఏ కూర అయినా మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుంది. కొద్దిసేపు వేగనిద్దాము. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. కొద్దిసేపు వేగినాక ఇట్లా వేగినాక అన్నీ ఇప్పుడు టమాటా వేసుకుందాము. ఈ టమాటా కూడా మెత్తగా పడేదాకా కలుపుకోవాలి. అంత దగ్గరికి వచ్చి మెత్తగా కావాలి, మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. చూద్దాము, టేస్ట్ చూసినాక వేసుకుందాము సాల్ట్. ఒక చెంచా అయితే వేసిన, కొంచెం తక్కువ. ఇదంతా మంచిగా మెత్తబడి దగ్గరికి రావాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము. ఇట్లా ఉడికి దగ్గరికి వచ్చినాక ఇప్పుడు కారం వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 3 వేసిన కదా, 2 కారం వేసుకుందాము. ఒక చెంచా వేసుకుందాము ఎండుకారము. కొంచెం ఎక్కువ కావాలి కారం అనుకుంటే ఇంకొక 1/2 చెంచా కూడా వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్ది కారము. ఒక చెంచా వేసిన. ఇదంతా ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడకంగానే ఇట్లా కొద్దిసేపు ఉడకనియాలి. ఇట్లా మనం పోసుకున్న నూనె కొంచెం పైన తేలేదాకా. ఇప్పుడు చూడండి ఇట్లా తేలింది కదా, మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇది కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాసుడు, చిన్న టీ గ్లాసుడు వేసుకుంటే సరిపోద్ది. ఇట్లా కొంచెము ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. కొద్దిసేపు ఉడకనిద్దాము. ఇట్లా అంతా దగ్గరికి
ఉడకాలి. ఈ టమాటా అంతా మెత్తగా ఉడకాలి, ఇట్లా గ్రేవీ లాగా ఉడకాలి. ఇట్లా ఉడికినాక మనం చేసుకున్న పెసరపప్పు బోండాలు ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు ఉడకాలి, ఎందుకంటే ఇందులో మనం ఒక సాల్ట్ మాత్రమే వేసినాం కదా. ఇవి ఉడికినప్పుడే కారమైనా ఇంకా సాల్ట్ అయినా ఈ టమాటో గ్రేవీ అయినా ఇందులోకి మంచిగా ఉడుకుతా అంటే పడుతుంది, అప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇవి కూడా మనం తింటే. అందుకే ఇవి అయితే మంచిగా ఈ కూరతో పాటుగా ఉడకాలి, ఉడికినప్పుడే టేస్ట్గా ఉంటుంది, లేకుంటే సప్పగా ఉంటాయి. ఇంట్లో మనం ఏం వేయలే కదా, ఒక సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే సప్పగా ఉంటాయి. కొద్దిసేపు అయితే ఉడకాలి, కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇట్లా ఆయిల్ పైకి తేలిందంటే కూర ఉడికినట్టే. ఒకసారి కలుపుకుందాము. ఇది దగ్గరికి వచ్చినాక కొంచెం గ్రేవీ లాగా ఉండాలి, ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా పట్టాలి, ఈ రసము టమాటో రసం అంతా కూడా ఇట్లా పట్టాలి. ఈ బజ్జీ అన్న ఇదే, బోండా అన్న ఇదే, దీనికైతే పట్టాలి. లోపల దాకా మంచిగా ఉడికినప్పుడే పడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము. ఫస్ట్ కొద్దిసేపు కొత్తిమీర వేసినాక కూడా ఉడకాలి. ఈ టమాటా కూర అయితే ఊకే టమాటా పప్పు కాకుండా ఇట్లనైతే చేసుకొని వండుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరైతే ఇంతవరకు వండుకొని వాళ్ళైతే వండుకోండి, పిల్లలైనా ఇంతవరకు వంట చేయని వాళ్ళైనా ఇట్లా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తినచ్చు. ఎందుకంటే మనం ఇట్లా పెసరి పప్పు బజ్జీలు ఇట్లా చేసుకుంటాం కదా, అవి అట్టి తినకుండా ఈ టమాటా కూర అట్టి వండుకోకుండా ఇట్లా చేసుకుంటేనైతే ఈ కూర తిన్న ఫీలింగు, ఆ బజ్జీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఇట్లనైతే చేసుకుంటే. చూసారు కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేసుకుందాము. వండడం అయితే అయిపోయింది. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా, నచ్చింది అనుకోవడం కాదు, నచ్చింది, మీ అందరికీ నచ్చుతుంది. అందరైతే లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని నేను చేసిన వీడియోలు పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు కూడా ఎట్లా చేసుకోవాలన్నది తెలుస్తుంది. నేను ఎట్లా చేసిన ఈ వంటలు అన్నది చూసినప్పుడే మీకు కూడా తెలుస్తుంది, మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకుందాము. ఆఫ్ వేసిన మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, మీ చుట్టాలకు కానీ షేర్ చేయండి, వాళ్ళు కూడా వండుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి చూసిందంటే వండుకుంటారు. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. ఇది తెలంగాణ టమాటో పెసరపప్పు బోండా కూర. ఇది ఇట్లా వండుకుంటేనైతే ఇష్టంగా, ఇంతవరకు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే వండుకొని చూడండి. నేను అన్నానని కాదు, మీరు వండుకొని తింటే మీకు టేస్ట్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఒక్కసారి అయితే చూడండి వండుకొని. మళ్ళీ చెప్తానని కాదు, ఎందుకంటే చూసిన మీరు వండుకున్నప్పుడే మీకు తెలుస్తుంది. నేనైతే ఈరోజు ఈ వంట చేసిన, మీరందరూ అయితే చూసి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో అయిపోయేదాకా చివరి దాకా చూడండి. మన ఛానల్కి వెళ్ళి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట అండి. ఉంటానండి మరి.